న్యాయస్థానాల ఉత్తర్వులకు విలువలేదా? ప్రభుత్వ రికార్డులంటే కబ్జాదారులకు లెక్కలేదా? ఏకంగా లోకాయుక్త కోర్టు ఇచ్చిన తీర్పును తహసీల్దార్ రికార్డులను బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్న అక్రమ కబ్జాదారుడు చరిత్ర ఇది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో ఒక భూ బకాసురుడు బహిరంగంగా రెచ్చిపోయాడు. రికార్డుల్లో ప్రభుత్వ కాలువ పోరంబోకుగా నమోదైన భూమిని జేసీబీ యంత్రాలతో చదును చేస్తూ అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అప్పటి తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఈ భూమి చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేసి రికార్డుల్లో భద్రపరిచి తదుపరి రక్షణ కోసం నీటిపారుదల శాఖ అధికారులకు అప్పగించారు. కానీ అదే గ్రామానికి చెందిన వెంపల్ల రాంబాబు అనే వ్యక్తి కోర్టు ఆర్డర్లను, ఇరిగేషన్ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ జేసీపీలతో వచ్చి ఆ 24 సెంట్ల ప్రభుత్వ కాలువ భూమిని పూర్తిగా కబ్జా చేసేశాడు. పోరంబోకు భూమి గనుక ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్తే రేపు రాబోయే వర్షాకాలంలో స్థానిక డ్రైనేజీ మరియు కాలువ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. దీనివల్ల మారంపల్లి గ్రామం ముంపునకు గురికావడమే కాకుండా స్థానిక రైతుల వందలాది ఎకరాల పంట పొలాలకు ముప్పు. లోకాయుక్త ఆర్డర్ కాపీలు చేతిలో ఉన్నా, కళ్ల ముందే జేసీపీలతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కబ్జాదారుడికి వెనుక ఉన్న ఆ రాజకీయ శక్తి ఎవరు? ఇప్పటికైనా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు, తాడేపల్లిగూడెం తహసీల్దార్ గారు తక్షణమే స్పందించి ఈ ఆక్రమణలను తొలగించడమే కాకుండా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వెంపల్లి రాంబాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మారంపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.